మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే కార్తీక అమావాస్య గురువారంతో కలిసి వచ్చిన అద్భుతమైన రోజు. ఇది కార్తీక మాసంలో చివరి రోజు కనుక ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు శివుడు చెప్పిన ఈ కథ వింటే చాలు. ఈ రోజుతో మీ దశ మారిపోతుంది. కష్టాలు పోయి కోరినంత డబ్బు వస్తుంది. ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు ఈ కథను వినటం వలన కార్తీక మాసమంతా పూజ చేసిన ఫలితం, దీపాలు వెలిగించిన ఫలితం వస్తుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. మీ జాతకం మారిపోతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఫ్రెండ్స్, ఈ కథను చివరి వరకు వినాలి. మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు కనుక శ్రద్ధగా చివరి వరకు చూడండి. అలాగే వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర అని కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. కైలాసంలో ప్రకాశవంతమైన సాయం సంధ్యా సమయంలో మంచుతో కప్పబడిన శిఖరాల మధ్య పరమశివుడు ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడు. ఆయన పక్కనే కూర్చున్న పార్వతీదేవి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ చల్లని గాలికి తన ముంగురులు కదులుతూ ఉండగా ఆలోచనలలో మునిగిపోయింది. అంతలో ఆమెకు ఒక సందేహం కలిగింది. భర్త వైపు తిరిగి, స్వామి, మీరు సర్వజ్ఞులు. ఈ సృష్టిలోని ప్రతి జీవి యొక్క గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును ఎరిగినవారు. కార్తీక మాసం యొక్క మహత్యం గురించి ఎన్నో కథలు విన్నాను. నెల రోజుల పాటు చేసే స్నానాలు, దానాలు, దీపారాధనల వలన అనంతమైన పుణ్యం లభిస్తుందని తెలుసు. కానీ ఏ కారణం చేతనైనా అజ్ఞానం వలన కానీ, పేదరికం వలన కానీ ఈ మాసంలో ఏ వ్రతము చేయలేని వారి గతి ఏమిటి? కనీసం కార్తీక మాసం చివరి రోజైన అమావాస్య నాడైనా భక్తితో ఒక చిన్న దీపం వెలిగిస్తే వారికి కూడా పుణ్యం లభిస్తుందా? అలాంటి వారి జీవితాలలో ఏమైనా అద్భుతాలు జరుగుతాయా? దయచేసి వివరించండి అని ఎంతో వినయంగా అడిగింది. ఆమె ప్రశ్నలోని కరుణకు, లోక కళ్యాణ కాంక్షకు పరమశివుడు ప్రసన్నుడయ్యాడు. ఆయన తన ధ్యానాన్ని వీడి నెమ్మదిగా కళ్ళు తెరిచి పార్వతీదేవి వైపు ప్రేమగా చూస్తూ, దేవి, నీ ప్రశ్న ఎంతో ఉత్తమమైనది. సామాన్య మానవుల సంశయాలను తీర్చగలదు. కార్తీక మాసంలో చేసే ప్రతి చిన్న పుణ్యకార్యానికి అమోఘమైన ఫలితం ఉంటుంది. ముఖ్యంగా మాసం చివరి రోజైన కార్తీక అమావాస్య నాడు పెట్టే దీపం ముందు చేసిన పాపాలను హరించి భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుంది. దీనికి ఉదాహరణగా నీకు ఒక కథ చెప్తాను, శ్రద్ధగా విను అంటూ కథను ప్రారంభించాడు. పూర్వం విదర్భ దేశంలో సోమగిరి అనే ఒక పెద్ద గ్రామం ఉండేది. ఆ గ్రామంలో సోమయ్య అనే ఒక బిచ్చగాడు ఉండేవాడు. అతనికి తల్లిదండ్రులు ఎవరో తెలియదు. బంధువులు ఎవ్వరూ లేరు. పుట్టినప్పటి నుండి వీధులే అతనికి ఇల్లు. దొరికినదే ఆహారం. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ అతని జీవితం గడిచిపోతుంది. పండగలు, పబ్బాలు, పూజలు, వ్రతాలు వంటి వాటి గురించి అతనికి ఏమీ తెలియదు. ప్రజలు గుడికి వెళ్ళటము, దేవుడికి నమస్కరించటం చూసి అదంతా ధనవంతులు చేసుకునే వినోదం అని అనుకునేవాడు. కార్తీక మాసం వచ్చిందంటే చాలు తెల్లవారుజామునే నదులలో స్నానాలు చేసేవారిని, తులసికోట ముందు గుళ్ళల్లో దీపాలు పెట్టేవారిని చూసి చలిలో వీళ్ళకింత శ్రమ అవసరమా అని మనసులో నవ్వుకునేవాడు. అతని దృష్టిలో ఆకలి తీర్చుకోవటం కంటే పెద్ద దైవకార్యం మరి ఒకటి లేదు. అలా రోజులు గడుస్తూ ఉండగా కార్తీక మాసం చివరి రోజు అమావాస్య వచ్చింది. ఆ రోజు ఎందుకో సోమయ్యకు ఉదయం నుండి ఒక్క మెతుకు కూడా దొరకలేదు. ఆకలితో నకనకలాడుతూ నీరసంతో ఒక శివాలయం ముందున్న రావి చెట్టు కింద కూలబడ్డాడు. అది చాలా పురాతనమైన శివాలయం. ఎవ్వరూ పెద్దగా పట్టించుకోకపోవటంతో పాడుపడిపోయినట్టుగా ఉండేది. ఆ రోజు అమావాస్య కావటంతో కొంతమంది భక్తులు అక్కడికి వచ్చి ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉసిరి చెట్టు కింద దీపాలు పెట్టి పూజలు చేసి వెళ్తూ ఉన్నారు. సోమయ్య వారిని ఆశగా చూస్తూ చెయ్యి చాచాడు. కానీ ఎవ్వరూ అతన్ని పట్టించుకోలేదు. సమయం గడుస్తున్న కొద్దీ అతని ఆకలి మరింత పెరిగింది. చీకటి పడుతూ ఉండగా ఒక పండితుడు తన శిష్యులతో కలిసి ఆ ఆలయానికి వచ్చాడు. ఆయన ఆ రోజు ప్రాముఖ్యతను శిష్యులకు వివరిస్తున్నాడు.
ఆ పండితుడి మాటలు గాలిలో కలిసి వచ్చి సోమయ్య చెవిన పడ్డాయి. నాయనలారా, ఈరోజు కార్తీక అమావాస్య. ఈ పవిత్ర మాసంలో ఏమీ చేయలేకపోయినా ఈ ఒక్క రోజున శివాలయంలో భక్తితో చిన్న ప్రమిదలో దీపం వెలిగిస్తే చాలు వారి 7 జన్మల పాపాలు హరించుకుపోతాయి. తెలియక చేసిన దోషాలు కూడా తొలగిపోతాయి. వారికి గత జన్మ జ్ఞానం కూడా కలిగే అవకాశం ఉంది. దీపదానం ఎంత గొప్పది! ముఖ్యంగా శివాలయంలో పెట్టే దీపం అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదిస్తుంది అని పండితుడు చెప్పిన మాటలు సోమయ్య గుండెల్లోనికి సూటిగా దూసుకుపోయాయి. 7 జన్మల పాపాలు పోతాయా? అజ్ఞానం తొలగిపోతుందా? నాలాంటి అభాగ్యుడికి కూడానా అని అతనిలో మొదటిసారి ఒక ఆశ మొలకెత్తింది. ఆకలిని కూడా మర్చిపోయి ఎలాగైనా ఒక దీపం పెట్టాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే లేచి అక్కడి నుండి వెళ్ళిపోతున్న ఒక ముసలవ్వ కాళ్ళ మీద పడి, అవ్వా, నా దగ్గర ఏమీ లేదు, దయచేసి కొంచెం నూనె, ఒక వత్తి ఇప్పించవా, నేను కూడా శివయ్యకు దీపం పెడతాను అని దీనంగా అడిగాడు. అతనిలోని ఆరాటాన్ని, కళ్ళల్లోని నిజాయితీని చూసిన ఆ అవ్వ జాలిపడి తన దగ్గర ఉన్న చిన్న మట్టి ప్రమిదను, కొద్దిగా నూనెను, ఒక వత్తిని అతని చేతిలో పెట్టింది. సోమయ్య ఆనందానికి అవధుల్లేవు. వాటిని తీసుకుని పాడుబడిన ఆ శివాలయం లోపలికి వెళ్ళాడు. గర్భగుడి అంతా చిమ్మ చీకటిగా బూజు పట్టి ఉంది. ఆ చీకటిలో శివలింగం, ఆకాశం కూడా సరిగ్గా కనిపించటం లేదు. సోమయ్య తన చేతిలోని ప్రమిదలో నూనె పోసి వత్తి వేసి అగ్గిపుల్ల కోసం వెతికాడు. కానీ అతని దగ్గర అగ్గిపుల్ల లేదు. ఏం చెయ్యాలో పాలుపోక బయట ఎవరో వెలిగించి వదిలేసిన దీపం నుండి తన వత్తిని ముట్టించుకుని వచ్చాడు. వణుకుతున్న చేతులతో ఆ చిన్న దీపాన్ని శివలింగం ముందు పెట్టాడు. ఆ చిన్న దీపపు కాంతికి గర్భగుడిలోని చీకటి నెమ్మదిగా తొలగిపోవటం ప్రారంభించింది. శివలింగ స్పష్టంగా కనిపించింది. ఆ కాంతిలో శివయ్యను చూసిన సోమయ్యకు తెలియకుండానే కళ్ళ నుండి నీళ్లు ధారగా కారాయి. అతను ఆ దీపం వైపే తదేకంగా చూస్తూ 2 చేతులు జోడించి నమస్కరించాడు. సరిగ్గా అదే క్షణంలో ఒక మెరుపు అతని మెదడులో మెరిసింది. అతని కళ్ళ ముందు అంతా చీకటి కమ్మి ఏదో తెలియని లోకంలోనికి వెళ్ళిపోయాడు. ఒక భయంకరమైన దృశ్యం అతని కళ్ళ ముందు కదలాడింది. తను ఒక కుక్కగా ఉన్నాడు. వీధి కుక్క. ఎముకలు బయటపడి ఆకలితో అలమటిస్తున్నాడు. అది కూడా ఒక కార్తీక అమావాస్య రాత్రి. అది చలికాలం. చలికి గజగజ వణుకుతూ, తల దాచుకోవడానికి చోటు వెతుకుతూ ఒక ఉసిరి చెట్టు కిందికి చేరాడు. ఆ సమయంలో గుడికి వెళ్ళలేకపోయినా ఒక ధనికురాలైన స్త్రీ తన ఇంటి ముందున్న ఉసిరి చెట్టు కింద దీపం పెట్టింది. ఆ దీపం యొక్క వెలుగు హఠాత్తుగా కళ్ళల్లో పడటంతో ఆ కుక్క ఉలిక్కిపడి తలెత్తి ఆ దీపం వైపు ఒక్క క్షణం పాటు చూసింది. ఆ వెలుగు దాని కళ్ళల్లో ప్రతిఫలించింది. ఆ తరువాత ఆ కుక్క ఆకలికి చలికి తట్టుకోలేక అక్కడే ప్రాణాలు విడిచింది. ఆ కుక్క మరెవరో కాదు, తానేనని సోమయ్యకు అర్థమైంది. కేవలం కార్తీక అమావాస్య నాడు ఉసిరి చెట్టు కింద పెట్టిన దీపాన్ని అనుకోకుండా అసంకల్పితంగా చూసినందుకే ఒక జంతువుగా ఉన్న తనకు ఈ జన్మలో మనిషిగా పుట్టే భాగ్యం కలిగిందని అతనికి జ్ఞానోదయం అయ్యింది. అనుకోకుండా చూస్తేనే ఇంత పుణ్యం వస్తే ఈరోజు నేనే స్వయంగా నా చేతులతో శివయ్య ముందు దీపం వెలిగించాను. దీని ఫలితం ఇంకెంత గొప్పగా ఉంటుంది అని అనుకున్నాడు. ఆ ఆలోచన రాగానే సోమయ్య స్పృహలోనికి వచ్చాడు. అతని శరీరం తేలికైనట్టు అనిపించింది. మనసులోని భారం, నిరాశ తొలగిపోయి ఒక అనిర్వచనీయమైన శాంతి, ఆనందం చోటు చేసుకున్నాయి. వెంటనే శివలింగానికి సాష్టాంగ నమస్కారం చేసి, ఓ మహాదేవా, అజ్ఞానంతో ఇన్నాళ్ళు నిన్ను గుర్తించలేకపోయాను. నా పాపాలను క్షమించు. ఈ రోజు నుండి నేను బిచ్చమెత్తను, కష్టపడి పనిచేసి నీ సేవ చేసుకుంటూ బ్రతుకుతాను అని మనసులోనే ప్రతిజ్ఞ పూనాడు. ఆ మరుసటి రోజు నుండి సోమయ్య జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. అతను అడుక్కోవటం పూర్తిగా మానేశాడు. గ్రామంలో ఎవరికి ఏ పని కావాలన్నా ముందుండేవాడు. బరువులు మొయ్యటం, పొలం పనులలో సహాయం చేయటం, ఇల్లు శుభ్రం చేయటం వంటి పనులు చేస్తూ నిజాయితీగా సంపాదించుకోవటం మొదలుపెట్టాడు. వచ్చిన దానిలో కొంత తన ఆకలికి ఉంచుకుని మిగిలిన దానితో ఆ పాడుబడిన శివాలయానికి సేవ చేయటం ప్రారంభించాడు. ప్రతిరోజు ఆలయాన్ని శుభ్రం చేయటం, పూలు తీసుకువచ్చి శివలింగాన్ని అలంకరించటం, ప్రమిదలో దీపం పెట్టడం తన నిత్య కృత్యంగా మార్చుకున్నాడు.
గ్రామస్తులు అతనిలో వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపోయారు. మొదట నమ్మకపోయినా అతనిలోని భక్తిని, నిజాయితీని చూసి నెమ్మదిగా గౌరవించటం ప్రారంభించారు. ఇక్కడే కథలో ఒక పెద్ద మలుపు వచ్చింది. సోమయ్య ప్రతిరోజు ఆలయాన్ని శుభ్రం చేస్తూ ఉండగా ఒకనాడు గర్భగుడి వెనుక భాగంలో పెరిగిన ముళ్ళ పొదలను తొలగిస్తున్నాడు. అలా తొలగిస్తూ ఉండగా గోడకు ఉన్న ఒక రాయి మిగతా రాళ్ల కంటే భిన్నంగా కదలటం గమనించాడు. ఆసక్తితో ఆ రాయిని పక్కకు జరిపాడు. దాని వెనుక ఒక చిన్న సొరంగ మార్గం కనిపించింది. భయపడుతూనే ఒక కాగడా వెలిగించుకొని లోపలికి వెళ్ళాడు. ఆ సొరంగం ఒక చిన్న గదిలోనికి దారి తీసింది. ఆ గదిలో ఉన్న దృశ్యం చూసి అతని కళ్ళు చెదిరిపోయాయి. అక్కడ బంగారు, వెండి నాణాలతో నిండిన అనేక పెట్టెలు, విలువైన వజ్ర వైడూర్యాలు, మణిమాణిక్యాలు రాసులుగా పోసి ఉన్నాయి. అది కొన్ని శతాబ్దాల క్రితం ఆ రాజ్యాన్ని పాలించిన రాజు శత్రువుల నుండి కాపాడడానికి దాచిన రహస్య నిధి అని అక్కడ ఉన్న ఒక శిలాఫలకం ద్వారా తెలుసుకున్నాడు. అంతే, ఆ నిధితో ఒకప్పటి బిచ్చగాడైన సోమయ్య ఇప్పుడు కోటీశ్వరుడు అయ్యాడు. కానీ అతని మనసులో ఏమాత్రం దురాశ కలగలేదు. ఆ నిధి అంతా శివయ్యదేనని అతను భావించాడు. వెంటనే గ్రామంలోని పెద్దలను, ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న రాజుగారిని కలిసి విషయం చెప్పాడు. అతని నిజాయితీకి రాజుతో సహా అందరూ ముగ్ధులయ్యారు. ఒక బిచ్చగాడు అంత పెద్ద నిధిని చూసి కూడా చలించకుండా దాన్ని దైవ సొత్తుగా భావించటం వారిని ఆశ్చర్యపరిచింది. రాజు ఆ నిధి గురించి ఆరా తీయగా మరొక ఆసక్తికరమైన విషయం బయటపడింది. ఆ రాజు కొన్ని తరాల క్రితం సోమయ్య కుక్కగా ఉన్నప్పుడు ఉసిరి చెట్టు కింద దీపం పెట్టిన ఆ ధనిక వ్యాపారి వంశానికి చెందినవాడే. ఈ విషయం తెలిసిన రాజు మరింత ఆశ్చర్యపోయాడు. ఇదంతా దైవలీల అని గ్రహించాడు. అతను సోమయ్య నిజాయితీని మెచ్చి ఆ నిధి నుండి కొంత భాగాన్ని అతనికి బహుమతిగా ఇవ్వబోయాడు. కానీ సోమయ్య వినయంగా తిరస్కరించి, రాజా, నాకు ఈ ధనం వద్దు. నా శివయ్య సేవ చేసుకుంటే చాలు. దయచేసి ఈ ధనంతో ఈ ఆలయాన్ని పునరుద్ధరించండి. ఇక్కడ నిత్య పూజలు జరిగేలాగా చూడండి. పేదల కోసం ఒక అన్నసత్రం కట్టించండి అని కోరాడు. అతని నిస్వార్థానికి రాజు చలించిపోయాడు. రాజు ఆ నిధి మొత్తాన్ని ఉపయోగించి ఆ పాడుబడిన ఆలయాన్ని ఒక అద్భుతమైన దేవాలయంగా పునరుద్ధరించాడు. ఆలయానికి అనుబంధంగా ఒక వేద పాఠశాలను, ఒక పెద్ద అన్నసత్రాన్ని నిర్మించి వాటి నిర్వహణ బాధ్యతలను సోమయ్యకే అప్పగించాడు. ఒకప్పుడు అదే గుడి ముందు అడుక్కున్న సోమయ్య ఇప్పుడు అదే ఆలయానికి ధర్మకర్తగా మారి ఎందరో పేదల ఆకలి తీరుస్తూ శివ సేవలో తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. అతని కీర్తి దశ దిశలా వ్యాపించింది. ఇలా కథ ముగించిన శివుడు, చూశావా పార్వతి, కార్తీక అమావాస్య నాడు అనుకోకుండా దీపాన్ని చూసినందుకే ఒక కుక్కకు మరుజన్మలో మనుష్య రూపం లభించింది. అదే మనిషి అదే అమావాస్య నాడు భక్తితో స్వయంగా దీపం వెలిగించినందుకు అతని జన్మజన్మల దారిద్ర్యం తొలగిపోయి జ్ఞానము, కీర్తి, గౌరవము అన్నిటినీ మించి మోక్షానికి మార్గం లభించింది. అది కార్తీక దీపం యొక్క మహత్యం అని చెప్పాడు. ఆ అద్భుతమైన కథను విన్న పార్వతీదేవి ఎంతో ఆనందించింది. కార్తీక మాస వ్రతం యొక్క గొప్పతనాన్ని మరోసారి కొనియాడుతూ పరమశివుడికి నమస్కరించింది. కాబట్టి కార్తీక అమావాస్య రోజు పెట్టే దీపం అత్యంత విశిష్టమైనది. కార్తీక మాసంలో ఒక్కసారి కూడా దీపం పెట్టని వారు ఈ కార్తీక అమావాస్య ఒక్కరోజు దీపం పెడితే చాలు, మాసమంతా దీపం పెట్టిన ఫలితం వస్తుంది. కనుక ఈరోజు ఇంటి దగ్గర కానీ, గుడిలో కానీ, ఉసిరి చెట్టు వద్ద కానీ, మారేడు చెట్టు వద్ద కానీ, వేప చెట్టు వద్ద కానీ ఒక దీపాన్ని పెట్టండి. మట్టి ప్రమిదలో అయినా, పిండి ప్రమిదలో అయినా, లేదా కొబ్బరి దీపమైనా, ఉసిరి దీపమైనా, ఉమ్మెత్త దీపమైనా ఈరోజు ఏ ఒక్క దీపం పెట్టినా కోటి జన్మల పుణ్యం వస్తుంది. కనుక తప్పకుండా ఈరోజు అందరూ దీపం పెట్టండి. కార్తీక అమావాస్య రోజు వెలిగించే దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉందో తెలిపే ఇంకొక కథ పురాణాల్లో ఉంది. ఈ పవిత్ర కథను ఈరోజు వింటే చాలు, కార్తీక మాసమంతా దీపారాధన చేసిన ఫలితం వస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. ఒకసారి ఒక దరిద్ర బ్రాహ్మణుడు తన పేదరికం పోయేందుకు మహాశివుణ్ణి ఆరాధిస్తాడు. అప్పుడు శివుడికి బ్రాహ్మణుడి పరిస్థితి చూసి జాలివేసి ఆ బ్రాహ్మణుడి ముందు ప్రత్యక్షమై, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, నీ కోరిక ఏమిటి అని అడుగుతాడు. దానికి బ్రాహ్మణుడు సంతోషించి శివుడిని పలు విధాలా స్తుతించి ఇలా అంటాడు: స్వామి, నేను కటిక పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నాను. భార్యాబిడ్డలకు తిండి కూడా పెట్టలేకపోతూ ఉన్నాను. నాకు ఈ బాధ పోయి
నా భార్యా బిడ్డలకు ఆకలు దప్పులు గుడ్డకు లోటు లేకుండా ఉండేలాగా దీవించమని కోరతాడు. అప్పుడు ఆ మహాశివుడు ఇలా అంటాడు, చూడు నాయన, నీవు నీ రాజుతో చెప్పి కార్తీక అమావాస్య రాబోతోంది. ఆ రోజు నగరమంతా చీకటిగా ఉండేటట్లు ఎవరి ఇంట్లోనూ దీపం లేకుండా ఉండి నీ ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో. ఆ రోజు రాత్రి లక్ష్మీదేవి నగర సంచారం చేస్తూ మెలమెలా మెరుస్తున్న నీ ఇంటిలోనికి ప్రవేశిస్తుంది. అప్పుడు నువ్వు లక్ష్మీదేవితో ఇలా మాట్లాడు, అమ్మా, నీవు చంచల స్వభావం కలదానివి. నీవు అచంచలంగా నా ఇంట్లో 3 తరాల పాటు నివసించాలి. అనుకుంటేనే నా ఇంట్లోకి రా, లేదంటే రావద్దు అని పలుకు. అప్పుడు చీకటిని భరించలేక కార్తీక అమావాస్య అంధకారంలో కూడా ఇటువంటి ప్రకాశవంతమైన దీపాలు వెలిగించిన నీ పురుషార్థానికి లక్ష్మీమాత ప్రసన్నమై వెంటనే నీకు వరం ఇస్తుంది. లక్ష్మీదేవి నీ ఇంట్లో ఉంటే పేదరికం పోతుంది అని శివుడు బ్రాహ్మణుడికి చెప్తాడు. దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి సరే స్వామి అనగా శివుడు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఒకరోజు బ్రాహ్మణుడు రాజుగారిని దర్శించి తన పాండిత్యంతో రాజును ఎంతో సంతోషపెడతాడు. అప్పుడు రాజు, ఓ బ్రాహ్మణోత్తముడా, నీకు ఏం కావాలో కోరుకో, ఎంత ధనం కావాలన్నా ఏం కావాలన్నా నేను నీకు ఇస్తాను అంటాడు. దానికి బ్రాహ్మణుడు ఇలా అంటాడు, రాజా, నాకు ధనధాన్యాలు ఏమీ వద్దు. రేపు కార్తీక అమావాస్య వస్తుంది. ఈ అమావాస్య రోజు నగరంలో ఎవ్వరూ దీపాలు వెలిగించకుండా ఉండేలాగా ఆజ్ఞ ఇవ్వండి అన్నాడు. దానికి రాజు, ఓ బ్రాహ్మణుడా, నన్ను ఇంత సంతోషపెట్టి కేవలం ఈ చిన్న కోరిక అడుగుతున్నావా? సరే, కార్తీక అమావాస్య రోజు నగరంలో ఎవ్వరూ కూడా దీపాలను వెలిగించకూడదని నేను దండోరా వేయిస్తా అన్నాడు. రాజు ఆ ప్రకారంగా ఆజ్ఞ జారీ చేశాడు. కార్తీక అమావాస్య రానే వచ్చింది. ఆ రోజు నగరంలో ఎవ్వరూ దీపాలు పెట్టలేదు. బ్రాహ్మణుడు ఒక్క ఇంట్లోనే దీపాలు వెలుగుతూ ఉన్నాయి. అప్పుడే నగరంలోనికి లక్ష్మీదేవి అడుగుపెట్టింది. లక్ష్మీదేవికి ఎక్కడా దీపాలు కనిపించలేదు. కానీ ఒక్క బ్రాహ్మణుడి ఇంట్లో మాత్రం వైకుంఠానికి వెలుగులు విరజిల్లే దీపపు కాంతి కనిపించింది. అప్పుడు లక్ష్మీదేవి వెంటనే ఈ బ్రాహ్మణుడి ఇంట్లోకి ప్రవేశించాలని ద్వారం దగ్గరకు వెళ్తుంది. అప్పుడు బ్రాహ్మణుడు లక్ష్మీదేవిని ఆపి, అమ్మా, నీవు చంచలమైన దానివి. నీవు నా ఇంట్లోకి ఇప్పుడు వస్తే 3 తరాల పాటు ఉండాలి, లేదంటే రావద్దు అని అంటాడు. లక్ష్మీదేవి మాత్రం ఆ దీపపు కాంతులకు ఎంతో సంతోషించి సరే ఉంటానని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇలా లక్ష్మీదేవి బ్రాహ్మణుణ్ణి ధనవంతుడిగా మార్చేస్తుంది. కాబట్టి కార్తీక అమావాస్య రోజు వెలిగించే దీపానికి కటిక పేదవాడినైనా సరే ధనవంతుడిగా మార్చే శక్తి ఉంటుంది. ఈరోజు కార్తీక పురాణంలోని ఈ కథను వింటే చాలు, అదృష్టం మీ తలుపు తడుతుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి, నరక బాధలు తప్పుతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈసారి సౌనకాది మహామునులు సూతుడిని ఇలా అడుగుతున్నారు, ఓ మహర్షి, అసలు పాపపుణ్యాలు ఎలా వస్తాయి, ఉత్తమగతులు ఎలా లభిస్తాయి అని అడుగుతున్నారు. అప్పుడు సూతుడు, మహర్షులారా, ఒకసారి సత్యభామ శ్రీకృష్ణుణ్ణి ఇదే ప్రశ్న అడిగింది. దానికి కృష్ణుడు ఇలా సమాధానం చెప్పాడు, ఓ సత్యభామ, కృతయుగంలో ఎవ్వరు పాపం చేసినా గ్రామస్తులంతా అనుభవించవలసి వచ్చేది. ద్వాపర యుగంలో ఒక వ్యక్తి పాపాలు చేస్తే అతని కుటుంబ సభ్యులు మాత్రమే ఆ కర్మ ఫలితాలను అనుభవించవలసి వచ్చేది. కానీ కలియుగంలో ఎవరైతే పాపం చేస్తారో ఆ ఒక్కరు మాత్రమే ఫలితాలను అనుభవించవలసి ఉంటుంది. అంతేకాదు, కలియుగంలో ఉద్దేశపూర్వకంగా పుణ్యం చేయకపోయినా పుణ్య కార్యాలను చూడటం వలన కూడా కొంత పుణ్యం లభిస్తుంది. అలా లభించే పుణ్యం వలన కూడా ఉత్తమ గతులు కలుగుతాయి. అందుకు ఉదాహరణగా నీకు ఒక కథ చెప్తాను విను అంటూ శ్రీకృష్ణుడు సత్యభామతో ఇలా చెప్పటం మొదలు పెడతాడు. అవంతిపురంలో ధనేశ్వరుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. మొదటి నుంచి కూడా ఆయన ఆచార వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తాడు. నియమనిష్టలు ఆయనకు తెలియవు. మద్యానికి బానిసైన ఆయన వేశ్యాలోలుడు కూడా అవుతాడు. సత్యాన్ని మాట్లాడడం ఆయనకు ఏమాత్రం అలవాటు లేని పని. ఎప్పుడూ ఎవరికీ పొరపాటున కూడా సహాయ సహకారాలను అందించేవాడు కాదు.
దాన ధర్మాలకు సాధ్యమైనంత దూరంలో ఉండేవాడు. ఏదో వ్యాపారం చేసుకుంటూ ఆ పనిపై అన్ని ఊళ్ళు తిరుగుతూ ఉండేవాడు. అలా ఆయన ఒక కార్తీక మాసానికి మహిష్మతి నగరం చేరుకుంటాడు. ఆ నగరం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుంది. కార్తీకంలో పెద్ద సంఖ్యలో అక్కడికి భక్తులు తరలి వస్తూ ఉంటారు. అందువలన తన వ్యాపారం బాగా సాగుతుందనే ఉద్దేశంతో ఆయన అక్కడకు చేరుకుంటాడు. ప్రతిరోజు తెల్లవారక ముందే భక్తులు కార్తీక స్నానాలు చేయటం చూస్తాడు. తాను కూడా చేస్తాడు. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఆయనకు పరిచయం అవుతారు. కార్తీక వ్రత విశేషాలను గురించి వాళ్ళు చెప్తూ ఉంటే వింటాడు. అలాగే భగవంతుడి లీలా విశేషాలను గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఆసక్తితో వింటాడు. అలా సంజన సాంగత్యం వలన ఆయన భగవంతుడి నామాన్ని స్మరించటం మొదలు పెడతాడు. ఇలా కార్తీక మాసంలో తన వ్యాపారం కూడా బాగా సాగుతూ ఉండటంతో ధనేశ్వరుడు ఆ నగరంలోనే ఆ నెలంతా ఉండిపోతాడు. కార్తీక పౌర్ణమి రోజున చేసే దీపోత్సవం కూడా తిలకిస్తాడు. ఆలయాలకు వచ్చి వెళ్ళే భక్తులను చూస్తాడు. భగవంతుడు ఆయనను సేవించడానికి సంబంధించిన సందేహాలను సాధు సజ్జనులను అడిగి తెలుసుకుంటాడు. ఇక ఆ ఊరు నుంచి ధనేశ్వరుడు వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉండగా ఒక విష సర్పం ఆయనను కరుస్తుంది. దాంతో వెంటనే ఆయన మరణిస్తాడు. అలా పాము కాటు కారణంగా మరణించిన ధనేశ్వరుడు యమలోకానికి వెళ్తాడు. ధనేశ్వరుడి గురించిన విషయాలు చెప్పమని చిత్రగుప్తుని యమధర్మరాజు అడుగుతాడు. మొదటి నుంచి ఆయన అనుసరిస్తూ వచ్చిన పాప కార్యాలను గురించి చిత్రగుప్తుడు వివరంగా చెప్తాడు. దాంతో ధనేశ్వరుణ్ణి అగ్నిగుండంలో తెయ్యమని యమధర్మరాజు ఆదేశిస్తాడు. ఆ మాట వినగానే ధనేశ్వరుడు హడలిపోతాడు. తనను వదిలేయమని కేకలు పెడతాడు. ఆ మాటలను వినిపించుకోకుండా యమభటులు ఆయనను అగ్నిగుండంలో తోసివేస్తారు. అగ్నిగుండంలో పడగానే ధనేశ్వరుడు మాడిపోతాడని యమభటులు అనుకుంటారు. కానీ అగ్నిగుండంలో వేసినా కూడా ధనేశ్వరుడికి ఏమీ కాదు. యమభటులకు అది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అగ్నిగుండం తన స్వభావాన్ని పూర్తిగా మార్చుకున్నట్లుగా చల్లగా మారిపోవటం చూసి ధనేశ్వరుడికి కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. తన ఒక్కడి విషయంలోనే ఇలా జరుగుతుందా, లేదంటే అందరికీ కూడా ఇలాగే అనిపిస్తుందా అనే ఒక రకమైన అయోమయానికి ఆయన లోనవుతాడు. యమభటులు వెళ్ళి ఆ విషయాన్ని యమధర్మరాజుకు చెప్తారు. జరిగింది తెలుసుకున్న యమధర్మరాజు ఒక పాపాత్ముడి విషయంలో ఇలా జరిగిందా అని ఆశ్చర్యపోతాడు. అదే సమయంలో నారదుడు అక్కడికి వస్తాడు. ధనేశ్వరుడు పాపాత్ముడే అయినప్పటికీ చివరి రోజుల్లో సజ్జన సాంగత్యం చేశాడు. కార్తీకంలో నర్మదా నది స్నానం చేశాడు. అందరూ పూజలు దీపారాధనలు చేస్తూ ఉంటే చూశాడు. కార్తీక వ్రత మహత్యం గురించి విన్నాడు. దేవనామస్మరణ చేశాడు. ఆ పుణ్య విశేషాల కారణంగా ధనేశ్వరుణ్ణి నరకబాధలు ఏమీ చెయ్యలేవు అని నారద మహర్షి చెప్తాడు. ధనేశ్వరుడు నరకంలో ఉండదగినవాడు కాదని నారద మహర్షి చెప్పటంతో యమధర్మరాజు ఆలోచనలో పడతాడు. ఆ తర్వాత తన దూతను పిలిచి ధనేశ్వరుడికి నరకలోక దర్శనం చేయించి పై యక్షలోకానికి పంపించేసి రమ్మని చెప్తాడు. అలాగేనని చెప్పిన యమదూత ధనేశ్వరుణ్ణి వెంటబెట్టుకుని అక్కడి నుంచి బయలుదేరతాడు. నరకాలు వివిధ రకాలుగా అమలు చేసే శిక్షలను గురించి చెప్తూ యమదూత అతన్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు. సప్తవాలుకము, అందతా మిశ్రమము, క్రకచము, అసిపత్రవనం, కూట కాల్మలి, రక్తపూయము, కుంభీపాకము, రౌరవము అనే నరకంలోని శిక్షించే కేంద్రాలను ధనేశ్వరుడికి చూపిస్తాడు. ఎవరు చేసిన పాపాలకు అనుగుణంగా వారిని ఇక్కడ శిక్షించటం జరుగుతూ ఉంటుంది. అన్నిటికంటే జీవుడు ఎక్కువగా భయపడేది, బాధపడేది కుంభీపాకము అనే నరకానికి. ఒకవైపున మహాదుర్గంధము, మరోవైపున మహాభయంకరము అయిన కుంభీపాకమును చూసినప్పుడు జీవుడు పడే హింస అంతా ఇంత కాదు అని చెప్తాడు. ఆ తరువాత రౌరవము అనే నరకం కూడా భయానకమైనదై దీర్ఘకాలికంగా బాధలను అనుభవించవలసిన వారిని తీసుకువచ్చి ఇందులో పడవేస్తారు. ఒకసారి ఇందులో పడిన వారు కొన్ని వేల సంవత్సరాల పాటు ఇందులో నుంచి బయటపడలేరు.
నువ్వు ఎన్ని పాపాలు చేసినప్పటికీ కార్తీక వ్రతాన్ని ఆచరించిన వారితో కలిసి ఉన్నావు. ఆ వ్రతాన్ని గురించి విన్నావు. అందువలన నువ్వు ఎలాంటి శిక్షలను అనుభవించకుండా నరకాన్ని దగ్గర నుంచి మాత్రమే చూసి వెళ్తూ ఉన్నావు అంటాడు. అలా యమదూత వెంటరాగా ధనేశ్వరుడు యక్షలోకం చేరుకుంటాడు. ఆ లోకంలోనికి అడుగు పెట్టగానే ఆయన యక్ష రూపాన్ని పొందుతాడు. అంతేకాదు ఆయన పేరు ధనయక్షుడిగా మారిపోతుంది. అలా ధనేశ్వరుడు కార్తీక వ్రత విశేషం వలన ధనయక్షుడిగా మారిపోతాడు అని కృష్ణుడు చెప్పటంతో సత్యభామ ఆశ్చర్యపోతుంది. అలా కార్తీక వ్రత మహత్యాన్ని గురించి సత్యభామకు కృష్ణుడు తెలియజేశాడు అని సూతుడు మహర్షులతో చెప్తాడు. అలాగే ఈరోజు పరమేశ్వరుడి భక్తులలో ఎంతో గొప్పవాడైన తిన్నడి కథను వింటే చాలు కైలాస ప్రాప్తి కలుగుతుంది. పోతప్పినాడు అనే రాజ్యంలో ఉడుపూర్ గ్రామంలో నాగడు అను ఒక బోయరాజు ఉండేవాడు. అతని భార్య పేరు దత్త. భార్యాభర్తలిద్దరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి భక్తులు. స్వామి దయవలన చాలా కాలమునకు వారికి ఒక పుత్రుడు జన్మించాడు. తల్లిదండ్రులు ఆ బాలునకు తిన్నడు అని నామకరణం చేశారు. శ్రీకాళహస్తీశ్వర పురాణం అనుసరించి తిన్నడు పూర్వజన్మలో అర్జునుడు శివుని గూర్చి తపస్సు చేసి పాశుపతాస్త్రమును పొందినాడు. అని అప్పుడు పరమేశ్వరుడు బోయవాణిగా అర్జునుని ముందరకు వచ్చినప్పుడు అర్జునుడు శివుణ్ణి గుర్తించలేకపోయాడు. ఆ కారణముచే మరుజన్మలో అర్జునుడు బోయవాడుగా అనగా తిన్నడుగా జన్మించి ఆ రూపంలో శివుణ్ణి మెప్పించి శివ సాయుధ్యాన్ని పొందాడు. నాగడు తిన్నడుకు బోయలకు నేర్పే సకల విద్యలను నేర్పించినాడు. తిన్నడు విల్లు విద్యలో ఆరితేరాడు. చిన్నవాడుగా ఉండగానే నాగడు తిన్నడుని రాజ్యాభిషిక్తుడిగా చేశాడు. బోయవాడుగా తన కుల ధర్మమును అనుసరించి వేటాడిన తిన్ననికి అన్ని జీవుల ఎడల వాత్సల్యము ప్రేమాభిమానములు ఏర్పడ్డాయి. జంతువులలో పిల్లలను, ఆడవాటిని, రుగ్మతతో ఉన్న జంతువులను అనగా ఏదైనా రోగంతో బాధపడుతున్న జంతువులను వేటాడేవాడు కాదు తిన్నడు. తనలోని జంతు భావాలైన కామ, క్రోధ, మద, మాత్సర్యాలను జయించాడు. ఒక రోజున తిన్నడు వేటకి వెళ్ళాడు. ఒక సూకరము అనగా అడవి పంది అతని వల నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంది. తన అనుచరులైన నాముడు, కాముడులతో ఆ పందిని తరుముకుంటూ వెళ్ళాడు తిన్నడు. ఆ అడవి పందికి అలసట వచ్చింది. ఒక చెట్టు ముందర ఆగింది. తిన్నడు దానిని చంపాడు. ఆ ముగ్గురు అలసిపోయారు. దప్పికేసింది. పందిని మోసుకొని స్వర్ణముఖి నదీ తీరానికి చేరుకున్నారు. కాళహస్తి పర్వతము, దేవాలయము కనిపించాయి. తిన్నడు ఆ పర్వతమెక్కి ఆ దేవాలయమును చూడాలనుకున్నాడు. అక్కడ ఉన్న పరమేశ్వరుడి పేరు కుడుము దేవారు, అంటే పిలక ఉన్న దేవుడు అని నాముడు తిన్నడికి చెప్పాడు. అంతలో కాముడు పందిని పచనము చేయటం మొదలుపెట్టాడు. తిన్నడు ఆ పర్వతము ఎక్కటం ప్రారంభించాడు. ఆ పర్వతం ఎక్కుతూ ఉంటే తిన్నడిలో మార్పు వస్తూ ఉంది. అది పూర్వజన్మ సంస్కార ఫలము. తన మీద నుంచి బరువు ఏదో తగ్గుతూ ఉన్నట్లుగా అనిపించింది. దేహ స్పృహ కూడా మందగించింది. అక్కడ శివలింగమును చూడగానే దాని మీద అనంతమైన ప్రేమ పుట్టుకు వచ్చింది తిన్నడుకు. దాంతో తిన్నడు ఆ లింగమును కౌగలించుకున్నాడు. ముద్దులు గుమ్మరించాడు. ఆనంద బాష్పాలు రాలటంతో శివునితో, ఈశ్వర, ఈ దట్టమైన అడవిలో ఇన్నాళ్ళు ఒంటరిగా ఎలా ఉన్నావు? నీకు ఆహారము ఎలా లభిస్తోంది? ఇప్పటి నుండి నేను నీతోనే ఉంటాను. నీకు ఆకలిగా ఉన్నట్లున్నది, నేను ఆహారము తీసుకుని వచ్చాను అని పలికి శివుని ఆకలి తీర్చుటకు వెంటనే కొండ దిగాడు. కాముడు పందిని కోయటం మొదలుపెట్టాడు. ఆ మాంసమును తిన్నడు రుచి చూసి అందులో నుండి రుచిగా ఉన్న దానిని శివుని కోసం వేరుగా పక్కన ఉంచాడు. నాముడు తిన్నడితో ఈశ్వరునకు ఆహారము సమర్పించే ముందు ప్రతి దినము నీటితో అభిషేకించబడతాడని, పూలతో పూజింపబడతాడని చెప్పాడు. తిన్నడు అది విని నది దగ్గరకు వెళ్ళి నోటి నిండా నీళ్లను పుక్కిరించి బట్టి తను సేకరించిన పూలను తల మీద ఉంచుకొని పచనము చేసిన అనగా కాల్చిన పందిని అనగా పంది మాంసమును చేతిలో ఉంచుకొని విల్లు అంబులతో తిన్నగా గుడికి వెళ్ళాడు. అక్కడ పుక్కిలి బట్టిన నీటిని శివునిపై వదిలాడు. అదే శివునికి అభిషేకమయ్యింది.
తన తల మీద ఉన్న పూలతో శివుణ్ణి అలంకరించాడు. అదే శివుడికి అర్చన అయింది. తర్వాత తాను తెచ్చిన పంది మాంసంను దేవుని ముందు పెట్టాడు. అదే ఆయనకు నివేదన అయ్యింది. ఆ గుడి ద్వారము వద్ద ఎవరిని ఏ జంతువులను రానీకుండా కాపలా కాశాడు. మరునాడు ఉదయము మరలా ఆహారము తెచ్చుటకు బయలుదేరి వెళ్ళాడు. తిన్నడి ప్రవర్తన చూసి నాముడికి కాముడికి మతిపోయింది. తిన్నడిలో వచ్చిన మార్పును మతిపోయిందేమోనని భావించి వారు వెంటనే వెళ్ళి తిన్నడి తల్లిదండ్రులకు జరిగిన విషయాలు వివరించి చెప్పారు. వారు తిన్నడిని ఇంటికి తీసుకొని పోజూశారు. కానీ తిన్నడు తాను శివుని దగ్గరే ఉంటాను అని వెళ్ళలేదు. తిన్నడు దేవునికి ఆహారము సేకరించడానికి వెళ్ళగా ఆ సమయంలో ఆలయ అర్చకుడు శివగోచారి శివుడికి ప్రతిరోజులాగానే అర్చన చేయడానికి వచ్చాడు. అక్కడ ఉన్న మాంసాన్ని చూసి ఎవరో దేవాలయమును అపవిత్రం చేశారని భావించాడు. నిర్ఘాంతపోయాడు. ఆగమ శాస్త్రంలో ఆ అర్చకుడు నిష్ఠాతుడు. అందుకని అక్కడ ఉన్న మాంసము మొదలగు వానిని తొలగించి మంత్రయుక్తముగా సంప్రోక్షణ గావించి మళ్ళీ స్నానము చేసి మడిగా కుండలో తెచ్చిన స్వర్ణముఖి జలములతో అభిషేకము చేసి పూలతో అలంకరించి విభూతి నలిమి తెచ్చిన పండ్లు మధుర పదార్థములతో నివేదన గావించి వెళ్ళాడు. పూజారి వెళ్ళగానే తిన్నడు మళ్ళీ దేవుని నివేదనకు వేటాడిన మాంసంను తెచ్చాడు. పూజారి అలంకరించిన పూజా ద్రవ్యములను తీసివేసి తనదైన పద్ధతిలో పూజ చేశాడు. ఈ విధంగా 5 రోజులు జరిగాయి. పూజారి ఇక ఉండబట్టలేకపోయాడు. దుఃఖిస్తూ పరమశివుణ్ణి ప్రార్థించాడు. ఈ ఘోరాన్ని ఆపండి అని ఎలుగెత్తి ప్రార్థించాడు. శివుడు శివ గోచారికి తిన్నడి భక్తి ప్రవర్తులను చూపించదలిచాడు. అర్చకునకు కలలో కనిపించి నీవు లింగము వెనుక దాగి ఉండు, బయటకు రాక అక్కడ ఏమి జరుగుతున్నదో గమనించుచూ ఉండు అని ఆదేశించాడు. 6వ రోజున యథావిధిగా తిన్నడు ఆలయానికి వచ్చాడు. వస్తూ ఉండగా దారిలో తిన్నడికి కొన్ని దుశకునాలు గోచరించాయి. శివునకు ఏదో ఆపద సంభవించిపోతుందేమోనని శంకించాడు. గుడికి పరిగెత్తుకుని వెళ్ళాడు. వెళ్ళి చూడగానే శివుని కుడి కన్ను నుండి రక్తము బయటకు వస్తోంది. దేవుని అర్చనకు తాను తెచ్చిన వస్తువులు చేతిలో నుండి క్రింద పడిపోయాయి. తిన్నడు బిగ్గరగా ఏడ్చాడు. ఎవరు ఈ పని చేశారో తెలియలేదు. తనకు తెలిసిన మూలికా వైద్యం చేశాడు. కానీ రక్తం ఆగలేదు. వెంటనే అతనికి ఒక ఆలోచన కలిగింది. కన్నుకు కన్ను అను సిద్ధాంతము మనసులో స్ఫుటించింది. వెంటనే బాణంతో తన కుడి కన్నుని పెగిలించి శివునికి పెట్టాడు. రక్తమాగిపోయింది. సంతోషించాడు. నృత్యము చేశాడు. నృత్యము చేస్తూ ఉండగా చూస్తే శివుని ఎడమ కన్ను నుండి నెత్తురు బయటకు రావటం గమనించాడు. భయము లేదు, మందు తెలిసిందిగా అని అనుకున్నాడు. కానీ ఒక సమస్య మదిలో మెదిలింది. తన ఎడమ కన్ను కూడా తీసిన తరువాత శివుని కన్ను ఎక్కడ ఉందో గుర్తించటం ఎలా? అందుకని గుర్తు కోసం తన పాదాన్ని శివుని ఎడమ కంటిపై పెట్టి తన ఎడమ కన్నును పెగలించుకోబోయాడు. తిన్నడి భక్తికి మెచ్చిన పరమశివుడు వెంటనే ప్రత్యక్షమయ్యి తిన్నడి చేతిని పట్టుకొని ఆపాడు. నిలువుము కన్నప్ప, కన్నప్ప నీ భక్తికి మెచ్చాను. ఇంతటి నిర్మలమైన భక్తిని మునుపెన్నడూ చూసి ఎరుగను. పంచాంగుల మధ్య నిలిచి తపమునర్చిన మునుల ఆంతర్యము కన్నా నీ చిత్తము అతి పవిత్రమైనది. నా హృదయమునకు సంపూర్ణమైన ఆనందం కలిగించినది నీ ఒక్కడివే కన్నప్ప అని ప్రశంసించాడు. పరమేశ్వరుడు కన్నప్ప అని 3 మారులు పిలిచాడు. అంటే కన్నప్ప శివుని అనుగ్రహమును 3 పొందాడన్నమాట. తన కన్నును ఈశ్వరుడికి అర్పించినందులకు తిన్నడు కన్నప్ప అయ్యాడు. తరువాత శివుడు కన్నప్పతో శ్రీకాళహస్తి క్షేత్రం ఉన్నంత వరకు నీ పేరు శాశ్వతంగా ఉండిపోతుంది అని చెప్పాడు. తన 2 చేతులతో కన్నప్పను దగ్గరకు తీసుకొని తన అక్కున చేర్చుకున్నాడు. కన్నప్పకు మరలా ఇంతకు ముందులానే చూపు వచ్చింది. కన్నప్ప అప్పటి నుండి సాక్షాత్తు శివ స్వరూపుడై జీవించాడు. శివ గోచారికి తిన్నడి అపురూపమైన శివభక్తి గోచరమైంది. శ్రీకాళహస్తిలో తనకంటే తన భక్తుడికి ఉన్నత స్థానాన్ని కల్పించాడు పరమేశ్వరుడు. ఎందుకంటే స్వామివారి కోవెల కింద ఉండే భక్తుడైన కన్నప్ప గుడి కొండ మీద ఉంటుంది. భక్తునికి తొలి పూజ అయిన తర్వాతే శివయ్యకు పూజ జరుగుతుంది. అలాగే ఈ కార్తీక అమావాస్య రోజు
రావి చెట్టు, మర్రి చెట్టు విశిష్టతను తెలియజేస్తే కార్తీక పురాణంలోని ఈ పవిత్ర కథను వింటే చాలు శివకేశవుల అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకసారి సూత మహాముని మహర్షులకు ఇలా చెప్పటం ప్రారంభించాడు. కార్తీక మాసానికి మించినది మరి ఒకటి లేదు. పాపాలన్నీ పోవాలన్నా, దుఃఖాలన్నీ తీరాలన్నా కార్తీక మాసంలోనే సాధ్యం. ఈ మాసంలో శివాలయంలో లేదా విష్ణు ఆలయంలో దీపాన్ని వెలిగించాలి. ఉపవాసాన్ని, జాగారాన్ని ఆచరించాలి. శివ విష్ణు దేవాలయాలు దగ్గరలో లేకపోతే రావి చెట్టు దగ్గర కానీ, తులసి చెట్టు దగ్గర కానీ వ్రతం చేయాలి. కార్తీక మాసంలో ఏమీ చేయలేని వారు గోవును పూజించినా చాలు. అది కూడా చేయలేని స్థితిలో ఉంటే రావి చెట్టును, మర్రి చెట్టును పూజిస్తే చాలు. వ్రతాన్ని సంపూర్ణంగా చేసిన ఫలితం దక్కుతుంది. సూత మహాముని చెప్పినది విని మహర్షులు ఇలా అన్నారు. ఇతర వృక్షముల కంటే రావి, మర్రి చెట్లు మాత్రమే పవిత్ర వృక్షాలుగా ఎలా పేరు పొందాయి అని అడిగారు. దానికి సూత మహాముని ఇలా చెప్పసాగాడు. పూర్వం పార్వతీ పరమేశ్వర్లు ఏకాంతంగా ఉన్నప్పుడు ఒక పని మీద దేవతలందరూ కూడా వెళ్ళి వారి ఏకాంతానికి భంగం కల్పిస్తారు. అందుకు పార్వతీదేవికి కోపం వచ్చి, మా ఏకాంతానికి భంగం కలిగించారు కాబట్టి భూలోకంలో చెట్లుగా పడి ఉండండి అని శపించింది. పార్వతీదేవి పెట్టిన శాపానికి ఆ పరమేశ్వరునితో సహా దేవతలందరూ కూడా వృక్షాలుగా మారాల్సి వచ్చింది. ఆ విధంగా దేవతలందరూ వేరువేరు వృక్షాలుగా మారితే శ్రీ మహావిష్ణువు రావి చెట్టుగాను, మహాశివుడు మర్రి చెట్టుగాను మారారు. ఇలా రావి, మర్రి చెట్టుగా మారిన శివకేశవులు జగదేక పూజనీయులు కాబట్టి రావి, మర్రి చెట్లకు అంతటి పవిత్రత కలిగింది. వీటిల్లో రావి చెట్టు శని దృష్టికి సంబంధితమైన వృక్షం అవ్వటం వలన శనివారం రోజు మాత్రమే రావి చెట్టుకు పూజ చేయాలి. శని, ఆదివారాలలో తప్ప ఇతర రోజులలో రావి చెట్టును తాకరాదు సుమ అని సూత మహాముని మహర్షులకు చెప్పాడు. ఇదంతా విన్న మహర్షులు, ఓ మునిరాజా, రావి చెట్టు ఎందువలన అంటరానిది అయ్యింది? అయినప్పటికీ శనివారం నాడు మాత్రం ఎందుకు పూజనీయతను పొందింది అని ప్రశ్నించారు. దానికి సూత మహర్షి ఇలా సమాధానం ఇచ్చాడు. పూర్వం క్షీరసాగర మదనంలో లభించిన అనేక వస్తువులలో లక్ష్మిని, కౌస్తుభాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదంతా కూడా దేవతలు తీసుకున్నారు. శ్రీహరి శ్రీదేవిని పెళ్లి చేసుకోదలిచాడు. కానీ శ్రీదేవి విష్ణుమూర్తితో, ఓ నారాయణ, నాకన్నా పెద్దది నా అక్కయ్య ఉన్నది. ఆ జ్యేష్ఠకు పెళ్లి కాకుండా చిన్నదాన్నైన నేను కళ్యాణమాడటం సరికాదు కనుక ముందు జ్యేష్ఠాదేవి మనువుకు సంకల్పించమని కోరుకుంది. ధర్మబద్ధమైన రమ మాటలను అంగీకరించి విష్ణువు ఉద్దాలకుడు అనే మునికి జ్యేష్ఠాదేవిని సమర్పించాడు. స్థూలవదన, శుభ్రరదన, అరుణనేత్రి, కఠినంగా బిరుసు శిరోజాలు కలిగిన జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తెచ్చుకున్నాడు. నిరంతర హోమ ధూప సుగంధాలతోనూ వేదనాదాలతోనూ నిండిన ఆ ఆశ్రమాన్ని చూసి జ్యేష్ఠాదేవి దుఃఖిస్తూ, ఓ ఉద్దాలక, నాకీ చోటు సరిపడదు. వేదాలు ధ్వనించేది, అతిథి పూజా సత్కారాలు జరిగేవి, యజ్ఞ యాగాదులు నిర్వహించబడేవి అయిన స్థలాలలో నేను నివసించలేను. అన్యోన్య అనురాగం కల భార్యాభర్తలు ఉన్న చోట కానీ, పితృదేవతలు పూజించబడే చోట కానీ, ఉద్యోగస్తుడు, నీతివేత్త, ధర్మిష్ఠుడు, ప్రేమగా మాట్లాడేవాడు, గురుపూజ ధురంధరుడు ఉండే స్థలాలలో కానీ నేను ఉండను. ఏ ఇంట్లో అయితే రాత్రింబవళ్ళు ఆలు మగలు దెబ్బలాడుకుంటూ ఉంటారో, ఏ ఇంట్లో అయితే అతిథులు నిరాశతో ఉసూరుమంటారో, ఎక్కడైతే వృద్ధులకు, మిత్రులకు, సజ్జనులకు అవమానాలు జరుగుతూ ఉంటాయో, ఎక్కడైతే దురాచారాలు, పరద్రవ్య, పరభార్య అపహరణ శీలురాయనైన వారు ఉంటారో అలాంటి చోటులో అయితేనే నేను ఉంటాను. కళ్ళు త్రాగేవాళ్ళు, గోహత్యలు చేసేవాళ్ళు, బ్రహ్మహత్యాది పాతక పురుషులు ఎక్కడ ఉంటారో నేను అక్కడ ఉండడానికే ఇష్టపడతాను అంది. ఆమె మాటలకు వేదవిధుడైన ఉద్దాలకుడు చింతిస్తూ నొచ్చుకున్నవాడై,
ఓ జ్యేష్ఠ, నీవు కోరినట్లుగా నీకు తగిన నివాస స్థలాన్ని అన్వేషించి వస్తాను. అంతవరకు నువ్వు ఈ రావి చెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చోమని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. భర్త ఆజ్ఞ ప్రకారం జ్యేష్ఠాదేవి రావి చెట్టు మొదలులో అలాగే ఉండిపోయింది. ఎన్నాళ్ళకి ఉద్దాలకుడు రాకపోవటంతో పతి విరహాన్ని భరించలేని జ్యేష్ఠాదేవి పెద్ద పెట్టున దుఃఖించసాగింది. ఆమె రోదనలు వైకుంఠంలో ఉన్న లక్ష్మీ నారాయణుల చెవులలో పడ్డాయి. వెంటనే లక్ష్మి తన అక్కగారిని ఊరించవలసినదిగా విష్ణువును కోరింది. విష్ణువు కమల సమేతుడై జ్యేష్ఠాదేవి ఎదుట ప్రత్యక్షమయ్యి ఆమెను ఊరడించుతూ, ఓ జ్యేష్ఠాదేవి, ఈ రావి చెట్టు నా అంశతో కూడి ఉంటుంది. పైగా నీకు తోడుగా రావి చెట్టు మొదట్లోనే శనిదేవుడు కూడా ఉంటాడు. కనుక నువ్వు దీన్ని మూలంలోనే స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండిపో అంటాడు. దానికి జ్యేష్ఠాదేవి నన్ను ఎవరూ పూజించటం లేదు అంటుంది. దానికి శ్రీ మహావిష్ణువు వారంలో శనివారం రోజు నిన్ను పూజించే గృహస్థుల యందు లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది. వారంలో శనివారం రావి చెట్టును తాకితే అదృష్టం అని అంటాడు. ఆ విధంగా ప్రతి శనివారం రావి చెట్టుకు పూజలు చేసే విధంగా అక్కడ జ్యేష్ఠాదేవికి షోడశోపచార విధిని అర్చించే స్త్రీల పట్ల శ్రీదేవి అంటే లక్ష్మీదేవి అమిత కరుణ కలితమై అనుగ్రహించేటట్లుగా ఏర్పాటు చేశాడు శ్రీహరి. కనుక శనివారం రోజు షోడశోపచార విధి ప్రకారం పూజించే స్త్రీల పట్ల లక్ష్మీదేవి కరుణించి అనంత సంపదలు కురిపిస్తుందని సూతమహాముని చెప్పారు. కాబట్టి వారంలో సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాలలో రావి చెట్టును తాకకూడదు. శని, ఆదివారం తాకవచ్చు. పూర్వం రుద్ర పశుపతి అనే ఒక ఆయన ఉండేవాడు. ఆయన గొప్ప శివభక్తుడు. ఆయన పురాణాలు, హరికథలు ఎక్కువగా వినేవాడు. ఒకసారి వాళ్ళ ఊళ్ళో ఒక పౌరాణికుడు భాగవత పురాణమును చెప్తూ సాగర మదనం గురించి చెప్పసాగాడు. అందులో సాగర మదనంలో ఆలాహలం రావటం, దానిని బ్రహ్మ విష్ణువుల కోరిక మీద ఈశ్వరుడు మింగటం చెప్పాడు. రుద్ర పశుపతి ఆ కథలో ఎంత తన్మయత్నం పొందాడంటే ఆ పౌరాణికుణ్ణి మళ్ళీ మళ్ళీ అదే కథ చెప్పమని అడిగి, ఏమిటి, శివుడు విషం మింగాడా? ఇది నిజమేనా? ప్రాణాంతకమైన విషాన్ని శివుడు నిజంగా మింగాడా అని ఆ పౌరాణికుణ్ణి గుచ్చి అడుగగా ఆయన కూడా నిజమే, శివుడు ఆ ఆలాహలాన్ని మింగాడు అని చెప్పాడు. దానితో ఆ భక్తుడు స్పృహ తప్పి నేల మీద పడి కొంతసేపు తర్వాత తెలివి రాగా శివుడు తన ఎదురుగా అప్పుడే విషం మింగినట్లుగా బాధపడుతూ, నా తండ్రి శివయ్య, నువ్వు విషం ఎందుకు మింగావయ్యా? నువ్వు విషం మింగావని వెంటనే నేను భరించలేక ఇలా అయిపోయానే. ఇంక నిజంగా విషం మింగిన నువ్వెలా ఉన్నావో కదా. అయ్యో, ఆ విషం లోపలికెళ్తే నిన్ను చంపివేస్తుంది. వెంటనే కక్కేవయ్యా, లేకపోతే నువ్వు చచ్చిపోతావయ్యా. నీ మరణ వార్తను నేనెట్లా వినేది? విని నేను బ్రతికి ఉంటానా? అయినా నిన్ను విషం మింగమని వాళ్ళెట్లా కోరుకున్నారు? నిన్నడగడానికి వాళ్లకు నేరలా వచ్చింది. అదేదో వాళ్లే మింగవచ్చు కదా. ఎంత గడుసు వాళ్ళు. నువ్వేమే విషం మింగి చనిపోవాలా? వాళ్ళు మాత్రం సుఖంగా ఉండాలా? నీకే గనుక తల్లి ఉంటే నిన్నిలా విషం మింగనిచ్చేదా? నీ అర్ధాంగి ఎలా ఊరుకున్నది? నీ కుమారులు అక్కడ లేరా? ఎక్కడికి వెళ్ళారు? సమయానికి వాళ్ళుంటే నిన్నిలా విషం తాగనిచ్చేవాళ్ళా? నా తండ్రి, నీకెంత ఆపద వచ్చింది? నేను భరించలేకుండా ఉన్నాను. ఇక వెంటనే దాన్ని కక్కేవయ్యా అని మళ్ళీ పౌరాణికుణ్ణి శివుడు విషం కక్కాడా లేదా అని అడగసాగాడు. దానికి ఆ పౌరాణికుడు కక్కలేదు, ఇంకా ఆయన గొంతులోనే ఉన్నది, కంఠంలో నిలుపుకున్నాడు అని చెప్పాడు. అది విని రుద్రపశుపతి మళ్ళీ, అయ్యో, విషం కంఠంలో ఉన్నదే, అది కంఠం దిగితే ఇక చెప్పేదేమున్నది, ఇక మరణమే. ఆ మరణ వార్త నా చెవిని పడక మునిపే నేనే ప్రాణత్యాగం చేసేస్తాను అని దగ్గరలో ఉన్న ఒక లోతైన చెరువులో పడి ప్రాణత్యాగము చేయబోగా శివుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షమయ్యి, భక్తవరా, నీ మూఢభక్తికి నేను మెచ్చాను, వరము కోరుకో అన్నాడు. అప్పుడు కూడా రుద్రపశుపతి, నా వరము సంగతి దేవుడెరుగు, ముందు నువ్వా విషాన్ని కక్కవయ్యా, కక్కావా లేదా, ఆ సంగతి చెప్పు అని నిలదీశాడు.
అప్పుడు ఈశ్వరుడు తనని ఓదార్స్తూ, నేను విషాన్ని కడుపులోకి మింగలేదు, కంఠంలోనే ఉంచుకున్నాను. అందుకే గదా భక్తులు నన్ను నీలకంఠుడు అంటారు. ఈ విషమిలా కంఠంలోనే ఉండటం వల్ల నా శరీరంలో ఏమీ మార్పు రాదు. నేను ఎప్పటిలాగా ఆరోగ్యంగానే ఉంటాను అని చెప్పాడు. కానీ రుద్రపశుపతికి ఇంకా నమ్మకం కుదరలేదు. విషం ఎప్పటికైనా ప్రాణహాని కలిగిస్తుంది కదా, అందుకనే వెంటనే దాన్ని కక్కివెయ్యి. ఆ విషం కంఠంలోనే ఎల్లకాలం అలాగే ఉంటుందా? పొరపాటున కిందికి దిగితే తప్పకుండా ఆపదే. అదిగో దిగుతున్నట్లుగా నాకు కనబడుతోంది అని తదేక దృష్టితో శివుని కంఠం వంకే చూడసాగాడు. అప్పుడు శివుడు అతనిని తన తొడపై కూర్చుండబెట్టుకుని, ఈ విషం ఎప్పుడూ అలాగే ఉంటుంది, కిందికి దిగదు. నువ్వు నమ్మకపోతే నమ్మకం కలిగే వరకు అలాగే చూస్తూ ఉండు అన్నాడు. దానికి ఆ భక్తుడు, నేను అలాగే చూస్తూ ఉంటాను. ఆ విషము కంఠంలో నుంచి ఎప్పుడు కిందికి దిగుతుందో అప్పుడే నేను కూడా నా ప్రాణం విడుస్తాను అని చూస్తూ కూర్చున్నాడు. ఇప్పటికీ రుద్రపశుపతి ఈశ్వర్ని ఒళ్ళో కూర్చున్నట్లే భావిస్తారు. ఈ కథ బసవ పురాణంలోనిది. భక్తికి లొంగని భగవంతుడు ఉండడు అని ఈ కథ నిరూపిస్తుంది. రుద్రపశుపతి భగవంతుణ్ణి అతిగా ప్రేమించి ఆయన బాగోగులే తనకు ముఖ్యమనుకుని ఆయన కోసం తన ప్రాణం కూడా త్యజించడానికి సిద్ధపడి చివరికి తన మూఢభక్తితో ఆయన ఒడిలోకే ఎక్కి కూర్చున్నాడు. భక్తుడి కోసం భగవంతుడు ఏమైనా చేస్తాడు. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, ఈ రోజుతో మీ దశ మారిపోతుంది. కష్టాలు పోయి కోరినంత డబ్బు వస్తుంది. ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు ఈ కథను వినటం వలన కార్తీక మాసమంతా పూజ చేసిన ఫలితం, దీపాలు వెలిగించిన ఫలితం వస్తుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. మీ జాతకం మారిపోతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.